ఆయన గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో ఒకరు. టికెట్ తనకే దక్కుతుందని ఆ నేత ధీమాతో ఉన్నారు. ఆ ఛాన్స్ వేరొకరు కొట్టేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారట. తనకి ఎలాగో వైసీపీ నుండి సీటు రాదని తెలిసి జనసేన వైపు తొంగి చూశారట. ఇక ఇంతకీ గాజ్ గ్లాస్ పార్టీలో చేరాలని అనుకున్న ఆ నేత ఎవరు? ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుండే ఆ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారా? 2029లో తన పట్టు నిలుపుకుంటారా? విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి మల్లా విజయప్రసాద్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మళ్లీ అదే నియోజకవర్గంలో నిలదొక్కుకోగలరా అనే ప్రశ్నలు సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రాజశేఖర్ రెడ్డి చరిష్మాతో ఆయన అదే సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు. ఆ తర్వాత కొద్ది కాలం మాత్రమే మల్లా విజయప్రసాద్ ఎమ్మెల్యేగా చలామణి అయ్యారు. అయితే ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు వార్డు కార్పొరేటర్ల సహాయంతో ఎలాగోలా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ఆ పదవి కాస్త ఈ మాజీ ఎమ్మెల్యేకు అంతటి అసంతృప్తి ఇవ్వలేదు. అప్పట్లోనే పెద్ద ఎత్తున టాక్ నడిచింది. రెండు 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నడిచిన అనుభవం విజయప్రసాద్కు ఉంది. 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నడిచిన అనుభవం విజయప్రసాద్కు ఉంది. ఆయన పదవీ కాలంలో ఉన్న 5 ఏళ్లు సమైక్యాంధ్ర ఉద్యమమే నడిచింది. దీంతో పదవీకాలం కాస్త ఈ మాజీ ఎమ్మెల్యేకు ఇట్టే గడిచిపోయింది. ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమం సెగ, మరోవైపు అప్పుడే బీజం పోసుకున్న వైసీపీ పార్టీ. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ మాజీ ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పడ్డారట. అయితే రాష్ట్ర విభజన తరువాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిన మల్లా ఫ్యాన్ పార్టీలో చేరారు. దీంతో ఆది నుండి హస్తం పార్టీని నమ్ముకున్న కొందరు ఈ మాజీ ఎమ్మెల్యే చేసిన పనిని జీర్ణించుకోలేకపోయారనే గుసగుసలు నియోజకవర్గంలో వినిపించేవి. అప్పటి వరకు సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు ఒక్కసారిగా మల్లా చేసిన పనికి తేరుకోలేక అదే పార్టీలో ఉండిపోయారు. అలాగే మిగతా వారు మాత్రం రాజశేఖర్ రెడ్డిపై ఉన్న మమకారంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మల్లా విజయప్రసాద్ వెంట జగన్మోహన్ రెడ్డి పార్టీకి స్వామి భక్తిని చాటుకోవడం కోసం మద్దతు తెలపాల్సి వచ్చింది. అయితే నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ప్రతిసారి వార్డులలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా ఆయన పలకరించారు. ఈ తరుణంలో ప్రజల్లో ఈ మాజీ ఎమ్మెల్యే మల్లాకు ఓ విధంగా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. అయితే వైసీపీలో చేరడం ఆలస్యం కావడంతో అప్పటికే విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ రావు వైసీపీలో చేరారు. దీంతో అనుకున్న విధంగానే రత్నాకర్ పేరును వైసీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత జగన్ రెడ్డి ప్రకటించడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతో చేసేదేమీ లేక ఈ మాజీ ఎమ్మెల్యే 2014లో జరిగిన ఎన్నికల్లో రత్నాకర్ విజయానికి ఎంతగానో కృషి చేశారు. అయినప్పటికీ మల్లాపైన గుర్రుగా ఉన్న కొందరు హస్తం పార్టీ నేతలు క్రాస్ ఓటింగ్కు నాంది పలికారు. దీంతో పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున ఎన్నికల్లో బరిలో నిలిచిన దాడి రత్నాకర్ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్స్ మధ్య ప్రత్యర్థి అయిన పేతకం శెట్టి గణబాబు చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే రాజశేఖర్ రెడ్డి చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన మల్లా రాజకీయ రంగంలో స్థిరపడిపోవాలని ట్రై చేశారు. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావమో ఏమో తెలియదు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 2014లో సీటు ఆశించి భంగపడ్డారు. అయినా వెనకడుగు వేయలేదు. 2014 నుండి వైసీపీలో విజయప్రసాద్ ముఖ్య పాత్ర పోషించారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూనే మళ్లీ 2019లో జరిగిన
సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరపున పోటీ చేశారు. అయితే ఈసారి మాత్రం గతంలో చేసిన తప్పిదం చేయకుండా ముందుగానే మంచి వ్యూహాన్ని రచించుకున్న ఈ మాజీ ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గాన్ని తన వైపు ఉండేలా పావులు కదిపారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గణబాబును ఓడించేందుకు శతవిధాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయాన్ని పొందలేకపోయారట. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో సొంత సామాజిక వర్గానికి మళ్ళా విజయప్రసాద్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో ఓర్చుకోలేని కొంతమంది సీనియర్ నాయకులు చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించారు. దీంతో తనవారే అని నమ్ముకున్న సామాజిక వర్గమే మల్లాను ముంచేశారని ఆరోపణలు లేకపోలేదు. అప్పటికే హుద్హుద్ అనంతరం విశాఖ అభివృద్ధికి టీడీపీ చేసిన సేవలు, నియోజకవర్గ అభివృద్ధికి నిరుపేద వర్గాల ప్రజలకు హుద్హుద్ గృహాలు మంజూరు చేయడం, పశ్చిమలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే గణబాబు విజయానికి ఈ మాజీ ఎమ్మెల్యే బ్రేక్ వేయలేకపోయారట. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన పాదయాత్ర, ఎన్నికల్లో భాగంగా కురిపించిన నవరత్నాలు ఇవి తనను రెండోసారి గెలిపిస్తాయనే ధీమాలో విజయప్రసాద్ ఉన్నారట. అయినా ఆ ఎన్నికల్లో ఆయనకు చుక్కెదురైంది. అయితే వైసీపీ అధికారంలో తాను నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి సైతం వరిస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారట. కానీ ఓటమితో ఆయన ఆశలు ఆవిరయ్యాయని సొంత పార్టీ నేతలు, శ్రేయోభిలాషులు మాట్లాడుకోవడం కొసమెరుపు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బలంగా వీచినప్పటికీ విశాఖలో మాత్రం సైకిల్ జోరును ఫ్యాను పార్టీ తట్టుకోలేక చతికిలబడింది. దీంతో చేసేది లేక మళ్ళా పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా విఫల ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ సరదా కూడా ఈ మాజీ ఎమ్మెల్యేకి ఎంతో కాలం ఉండలేదు. చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. దీంతో వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థకు చెందిన వ్యాపార లావాదేవీల విషయంలో పొరుగు రాష్ట్రానికి చెందిన పోలీసులు ఈ విజయప్రసాద్ విచారణ పేరిట తీసుకువెళ్లారు. దీంతో అక్కడి నుండి కొద్ది రోజులు జైలు జీవితం గడపడం, మళ్ళీ వస్తారో రారో అనే ఉత్కంఠ నియోజకవర్గ వైసీపీ క్యాడర్లో నెలకొంది. పొరుగు రాష్ట్రంలో జరిగిన విషయంపై ఇక మళ్ళా రారనే అనుకున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో పార్టీ అధినేతను కలిసి నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గ బాధ్యతలు చేజిక్కించుకున్నారు. ఏదోలా 2024 ఎన్నికల్లో అయినా పోటీ చేసి గెలవాలని రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్త రెండవసారి మళ్ళా విజయప్రసాద్ చెవిన పడినట్టు సమాచారం. అప్పటికే టీడీపీని వదిలి వైసీపీ పంచన చేరిన విశాఖ డైరీ ప్రస్తుత చైర్మన్ సొంత సామాజిక వర్గానికే చెందిన ఆడారి ఆనంద్ కుమార్కి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో మరోసారి సీటు ఆశించి భంగపడ్డారు ఈ మాజీ ఎమ్మెల్యే. ఆడారి ఆనంద్ కుమార్కి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో కొద్ది రోజులు వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీక్రెట్గా వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని కలవబోతున్నారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఈ మాజీ ఎమ్మెల్యే ఇక చేసేది లేకుండా పోయింది. దీంతో వైసీపీ అధినేత జగన్ ఆదేశాలకు తలొగ్గారట. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. దీంతో తనకిష్టం లేకున్నా ఆడారి ఆనంద్ కుమార్ని గెలిపించే బాధ్యత తన భుజాలపై వేసుకున్నారని మళ్ళా అభిమానులు చర్చించుకునేవారట. మరోవైపు గతంలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధికంగా వైసీపీ కార్పొరేటర్లను గెలిపించి తనదైన ముద్ర వేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే. ఒకానొక సందర్భంలో శభాష్ మళ్ళా అని వైసీపీ అధినేత జగన్ నోట అనిపించుకున్నారట. కానీ 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో పార్టీ కార్యకర్తలు డీలా పడినట్టు టాక్ వినిపిస్తోంది. రెండు 2024లో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ పార్టీ సభ్యత్వానికి విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి
బరువు బాధ్యతలను విజయప్రసాద్కు అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాట కాదనలేక నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత ఆదేశాలను శిరసావహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారట. మరి 2029లో అయినా మళ్ళా నిలదొక్కుంటారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆయన పట్టు సాధిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.